స్టూడెంట్స్ అందరికీ గూడా నమస్కారం. ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి 104 ఖాళీలతో ఆగస్టు 15న నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అయితే స్టూడెంట్స్ నాకు అడిగినటువంటి డౌట్ ఏంటంటే, ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి ముఖ్యంగా పేపర్ 2 ఏవైనా స్టాండర్డ్ బుక్స్ ఉంటే చెప్పండి అని చెప్పారు. ఓకే. ఒకసారి నేను ప్రాపర్‌గా అనాలిసిస్ చేసి దానికి సంబంధించినటువంటి బుక్స్ గూడా మీకు చెప్తాను. వీలైతే ఒకసారి ఈ వీడియో చివరిలో మనం డిస్కషన్ చేద్దాం. ప్లస్ పేపర్ 2కి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేశాము. 35 ప్లస్ టెస్ట్స్ ఉంటాయి. దాదాపు 1000 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. కేవలం 500కి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మొదట 100 మందికి. ఓకే. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అయితే మేము ఈ టెస్ట్ సిరీస్ ఓకే. ఎటువంటి పుస్తకాల్ని ప్రామాణికంగా తీసుకొని మనం ఈ టెస్ట్ సిరీస్ తయారు చేస్తున్నామో అనేది ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. ఓకేనా? స్టాండర్డ్ బుక్స్ మేము ఏం ఫాలో అవుతున్నాం? ఎండోమెంట్ యాక్ట్‌కి సంబంధించి ఓకే. ఇటువంటి అంశాలకు సంబంధించి మనం ఏ పుస్తకాలు మనం ఫాలో అవుతున్నామో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం నేను చేస్తాను చూడండమ్మా. ఓకే. అందులో మొదటిది చూడండమ్మా. ఓకే. మనకి సిలబస్‌లో రామాయణం ఉంది కదండీ! రామాయణం అంతా కూడా మనం ఓకే. ఒకసారి జూమ్ చేస్తాను చూడమ్మా. ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు ఓకే. మన సిలబస్‌లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈ పుస్తకంలో నుంచి తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండమ్మా మహాభారతం. ఇది చూడండమ్మా ఒకసారి పుస్తకం. ఓకే. మహాభారతంకి సంబంధించి ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు ఓకే. ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అవసరమో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అష్టాదశ పురాణాలు చూడండమ్మా. అష్టాదశ పురాణాలు చూసారు కదండీ! మన సిలబస్‌లో ఉన్నాయి. ఈ అంశాలన్నీ ఉన్నాయన్నమాట. ఈ అంశాలన్నీ కూడా మనకి గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలు మనకి ఎగ్జామ్‌కి ఎంత అవసరమో అంత. ఎందుకంటే బయట పబ్లికేషన్స్ కంటే మేము ఈ గ్రంథాలు గాని చూసినట్టయితే సమాచారం ఎక్కువ వస్తుంది. ఏ అంశము కూడా విడిచిపెట్టడానికి లేదు. మనకి ఇక్కడ 150కి 130 దాటి వచ్చేటట్టు మేము ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా చూడండమ్మా చట్టం వెరీ ఇంపార్టెంట్. గతంలో మనకి 35 ప్లస్ మార్క్స్ వచ్చినటువంటి చట్టం ఇది. ఎండోమెంట్ డైరెక్ట్ యాక్ట్ ఇది. మీరు కూడా ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయొచ్చు. తప్పనిసరిగా ఈ పుస్తకం ఉండాలి అందరి దగ్గర కూడా. ఓకేనా? చూడండమ్మా ధర్మాదాయ చట్టము 1987. ఈ పుస్తకం అనేది తప్పనిసరిగా ఉండాలి. మీ పుస్తకాలన్నీ కూడా ఉపయోగించుకొని టెస్ట్ సిరీస్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. ప్రిపేర్ చేస్తాం అనమాట టెస్ట్ సిరీస్. చూసారు కదండీ ఈ బుక్స్. అయితే ఒక కామన్ స్టూడెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఈ పుస్తకాలన్నీ చదవక్కర్లేదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి తక్కువ టైంలో ఇన్ని బుక్స్ మనం చదవలేము. ఇవన్నీ కూడా గ్రంథాలు. అయితే ఈ పుస్తకం మాత్రం ఏషియన్ లా హౌస్ ఓకే. ఈ పుస్తకం మాత్రం వీలైతే పక్కన పెట్టుకోండి. ఇది మాత్రం కొనుక్కోవాలి, పర్చేజ్ చేయాలి. ఓకే. వీటితో పాటు ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషన్స్ ఏదైనా అవ్వచ్చు. మార్కెట్‌లో చాలా ఉన్నాయి. ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషను ప్లస్ మన టెస్ట్ సిరీస్ తప్పనిసరిగా చెప్తున్నాను. మంచి బిట్స్ ఎగ్జామ్‌లో రిఫ్లెక్ట్ అయ్యే బిట్స్ ఖచ్చితంగా మన టెస్ట్ సిరీస్‌లో ఉంటాయి. ప్లస్ ఏదైనా ఒక బిట్ బ్యాంకు. ఈ 3 మీ విజయానికి ఖచ్చితంగా మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండీ! ఎస్పెషల్లీ ఏదైనా పర్టిక్యులర్ బుక్ అనుకుంటే నేను స్టడీ చేసి మీకు చెప్తాను. ఓకే. మరొక విషయం ఏంటంటే మేము టెస్ట్ సిరీస్ ఎందుకు లాంచ్ చేసామంటే స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు. క్లాసెస్ కూడా చెప్తే బావుంటది కదండీ సార్! మీ మెటీరియల్ బావుంటది అనేసి. గ్రూప్ 2 షెడ్యూల్ మాకు ప్రిలిమ్స్ ఫస్ట్ ఈ జూలై 31 కంప్లీట్ చేసే విధంగా మేమందరం కూడా కొంచెము గ్రూప్ 2 షెడ్యూల్‌లో ఉన్నామనమాట. ఒకసారి గ్రూప్ 2 క్లాసెస్ గాని మాకు అయినట్లయితే స్టూడెంట్స్ ఖచ్చితంగా మీకు క్లాసెస్ కావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మేము క్లాసెస్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఆగస్టు మొదటి వారంలో మీకు అప్డేట్ ఇస్తాను. మీకు టెస్ట్ సిరీస్‌తో పాటు క్లాసెస్ కూడా కావాలనుకుంటే మన మేనేజ్మెంట్‌కి డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి నంబర్స్‌కి తెలియజేయండి. ఓకేనా? దాన్ని బట్టి కూడా మేము క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఈలోపు ఏంటంటే మాకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎలాగైనా సిలబస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి కొంచెం షెడ్యూల్ అనేది బిజీ అయింది. ఓకే. ప్లస్ ఇప్పటి నుంచే మేము ఏపీ ఎండోమెంట్ టెస్ట్ సిరీస్ ఇన్ టైమ్‌లో ఓకేనా? మేము ఏ డేట్ అయితే అనౌన్స్ చేసామో ఆ డేట్‌న మనకి పరీక్ష పెట్టాలని చెప్పేసి ఇప్పటి నుంచే మేము టెస్టులు రెడీ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పటికే మేము దాదాపు ఒక 5 టెస్ట్స్ అనేవి ప్రిపేర్ చేసున్నాం కాబట్టి ఆ షెడ్యూల్ కూడా మేము మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశ్యంతో కేవలం టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము. మీకు క్లాసెస్ కూడా కావాలనుకుంటే ఇన్ఫార్మ్ చేయండి. ఒకవేళ మేము చెప్పాలనుకుంటే మాత్రం ఆగస్ట్ మొదటి వారంలోనే చెప్తాను. లేదంటే ఒక మంచి పుస్తకం మీకు సజెస్ట్ చేస్తాను. ఆ పుస్తకం చదవండి. మన టెస్ట్ సిరీస్ రాయండి.
ఒక ప్రాపర్ బిగ్ బ్యాంగ్ పక్కన పెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 2 కోర్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా మన యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. థ్యాంక్ యూ.